ఒక పొలిట్ బ్యూరో టీం ఉండి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరికీ డిస్కస్ చేసినాకనే తీసుకుంటారు. ఓకే. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాడ్ అయినప్పటికీ, పురంధరేశ్వరి టీం యాడ్ అయినప్పటికీ, ఈ పొలిట్ బ్యూరో సిస్టమ్ ఏదైతే ఉందో అందరు కలిసి సమిష్టిగా కూర్చొని ఈ మినిస్ట్రీస్ తీసుకునే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఆ గొడవలు అయితే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క దగ్గర ఉన్నారు కాబట్టి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నెల్లూరు జిల్లా తీసుకుంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అసలు యాక్చువల్గా రాయలసీమలో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంట్రీ తర్వాత. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఆ రోజు ఏమీ లేదు. 16 నెలల ముందు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రాకముందు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గా ఉంటుండే. కానీ కడప జిల్లా, నెల్లూరు జిల్లా రెడ్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది, మీకు తెలుసు కదా. కాబట్టి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 16 నెలలు ఉండగానే, అంటే తన పదవి కాలం ఉండగానే తన ఎమ్మెల్యే పదవికి అది చేసి పార్టీ మారి టీడీపీలోకి చేరి ఈ నెల్లూరు కడప జిల్లాలో ఒక విప్లవాన్ని సృష్టించాడు. సో అదే జిల్లాలో మళ్ళీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 20 సంవత్సరాల గెలిచిన అతను ఉన్నాడు. అప్పుడు ఇక్కడ ఎవరికి ఇస్తారనేది కన్ఫ్యూజన్. కానీ ఇక్కడ ఎవరి వల్ల పార్టీకి బలం చేకూరింది అనేది క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎక్కువ ఇచ్చే అవకాశాలతో క్లియర్గా కనబడుతున్నాయి. అంటే అలాంటి ఈక్వేషన్స్లో ఓకే. మనం మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు 3 పార్టీస్ ఉన్నాయి కదా సార్, మొత్తం ఇన్ని మినిస్ట్రీస్ అని ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఎన్ని అడగబోతున్నారు అండ్ బీజేపీ ఎన్ని అడగబోతున్నారు? అంటే వాళ్ళు ఎన్ని అడగబోతున్నారు అనగానే ఏంటంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ మన సీట్స్ 21 సీట్లు, ఇక్కడ 8 సీట్లు, అక్కడ 135 సీట్లు, ఉన్న మినిస్టర్లు 26. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇవ్వాలనేది ఒకటి ఆలోచన ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, 5 అడుగుతాడు పవన్ కళ్యాణ్, 6 అడుగుతాడు, తప్పులేదు. బీజేపీ వాళ్ళు కూడా 3-4 అడుగుతారు, తప్పులేదు. కానీ ఈ పొలిట్ బ్యూరో కూర్చొని తీసుకునే ఏంటంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ దానికి ఒక 3 ఇవ్వచ్చు నాకు తెలిసి మినిస్ట్రీస్. ఇక్కడ ఒకటో రెండో ఇచ్చే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. ఒక 5 ఇటు పోయినాక మిగిలినవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నుంచి వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. ఓకే. అంటే పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ టీడీపీ ఎక్కువ స్థానాలలో పోటీ చేస్తుంది కాబట్టి అటు సైడ్ ఎక్కువ స్థానాలు గెలిచింది. నెంబర్ ఆఫ్ సీట్స్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ సీట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకే ఎక్కువ రావాలని వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే కలిసాము మాకు ఇచ్చిన 20 అంటే టు బి ఆనెస్ట్లీ ఇప్పుడు 21 సీట్లలో 21 సీట్లలో గెలిచినందుకు పవన్ కళ్యాణ్ ఇంకెక్కువ అడగాలి అంటున్నారు. ఇక్కడ ఎట్లా అంటే 25, 26లో ఒక సీఎం పోతే 25 మినిస్టర్స్ అమ్మా. ఓకేనా, 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ బై 25 అంటే ఎంత అవుద్ది? 7. అంటే 7 నియోజకవర్గాలకు ఒక మినిస్టర్ చొప్పున వేసుకో యావరేజ్గా. పవన్ కళ్యాణ్ ఎన్ని గెలిచాడు? 21. అంటే క్యాలిక్యులేషన్స్లో ఒక 3. బీజేపీ ఎన్ని గెలిచింది? 8. 1 లేదా 2. మీకు అర్థమైందా? అంటే అట్లా మిగిలినాయి. అట్లా ఎప్పుడైనా అక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటే అట్లా. కానీ వీళ్ళు ఎక్కువ అడిగితే తప్పలేదు, అడగొచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ కాబట్టి అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇంకో విషయం కూడా వినిపిస్తోంది సార్, ఆయనకి డెప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. డైరెక్ట్ సీఎం ఇస్తారుగా, డెప్యూటీ సీఎం ఉంది. ఓకే. అంటే వాళ్ళు ఏమి ఇస్తారనేది ఇంకా వాళ్ళే డిసైడ్ కావాలి. మన ఇద్దరం ఎందుకు డిస్కషన్ దాని గురించి? అంటే ఎక్కువ మట్టుకి జనాలు వెయిట్ చేసే దానికోసమే అన్నట్టుగా వాళ్ళు ఏమి ఇచ్చుకుంటారు అనేది కేబినెట్ కూర్పు మీద ఉంటుంది. వాళ్ళు పొలిట్ బ్యూరో తీసుకునే నిర్ణయం మీద అందరూ కలిసి సమిష్టిగా తీసుకునే నిర్ణయం. పవన్ కళ్యాణ్కి అన్యాయం జరగదు. పవన్ కళ్యాణ్కి న్యాయం చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 100% ఈ విషయంలో వెనక్కి తగ్గడు. ఎందుకంటే నేను చూడండి, గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు డైరెక్ట్ వెళ్ళి. ఎందుకంటే ఇది ఒక సమిష్టి విజయం. ఈ విజయం వెనక సో ఆల్రెడీ ఇప్పుడు ఎన్డీఏతోని మీటింగ్కి వెళ్ళినట్టయితే మనకు చంద్రబాబు నాయుడు ఇందాక ప్రెస్ మీట్ పెట్టాయని చెప్పడం జరిగింది. సో అక్కడ దానికి సంబంధించి మీటింగ్ ఎలా ఉండబోతుంది, ఏంటి, దాని గురించి కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా సార్? అంటే ఇక్కడ ఇప్పుడు కేంద్రంలో 295 సీట్లే గెలుచుకుంది మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే వాళ్ళు మ్యాక్సిమం 93 అయితే ఎన్డీఏ అలయన్స్లో గెలిచింది, బీజేపీ ఇండివిజువల్గా గెలవాలి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్. 4 అంశాల్లో ఫస్ట్ అంశం రాజధాని, 2వది పోలవరం, 3వది రైల్వే జోను, 4వది వేరే అంశాలు. చూస్తే ఫస్ట్ రాజధాని నిర్మాణం కోసం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కాబట్టి స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవాల్సిన అంశం ఆంధ్రప్రదేశ్కి ఉంది. కాబట్టి అక్కడ ఎవరైతే ఇప్పుడు ఎన్డీఏ ఇవ్వచ్చు, లేకపోతే ఇండియా ఇవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అవసరం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇంపార్టెంట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ చంద్రబాబు నాయుడు వెల్ క్యాలిక్యులేటెడ్గా ఉంటాడని అందరికీ తెలిసిందే. కాబట్టి ఒక నిర్ణయం అనేది రేపు తీసుకుంటాడు. అందుకే నిన్న ఫోన్ చేయగానే టక్కుని చెప్పలేదు.
48 hours టైం అడిగాడు. రేపు ఏ నిర్ణయం తీసుకుంటారని బట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సైడే అది ఉంటుంది. ఇద్దరు ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరు కలిసి తీసుకుంటారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. సో ఇంకోటి ఏం వినిపిస్తుందంటే రాహుల్ గాంధీ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినట్టు వినిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు నేను వెళ్ళి కలవాలనుకుంటున్నాను, దానికి సంబంధించి మాట్లాడదాం అంటే రాహుల్ గాంధీ ఏం మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే బీజేపీ అపోజిషన్ ఎప్పటికైనా కాంగ్రెస్కి, మరి రాహుల్ గాంధీ వచ్చి చంద్రబాబు నాయుడుతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కన పెడితే కేసీ వేణుగోపాల్ కానీ డీకే శివకుమార్ కానీ చంద్రబాబు నాయుడుకి మంచి ఫ్రెండ్స్. అవును, ఒక విధంగా గతంలో ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఒక రిలేషన్ అనేది ఉంటుంది, నో డౌట్. అప్పుడు కలిసి పనిచేశారు కాబట్టి ఉంటుంది. అయితే వాళ్ళ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకు రాహుల్ గాంధీ పీఎం అవ్వడానికి ఇటు చంద్రబాబు నాయుడు అటు నితీష్ ఇద్దరు కలిస్తే సరిపోయే సీట్లు రాహుల్ గాంధీకి వస్తాయి. అవును, ఇండియా కూటమికి. కాబట్టి దెర్ ఈజ్ ఎ స్కోప్, వాళ్ళ ఆలోచనలు అట్లా ఉండొచ్చు. ఓకే, కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడం వాళ్ళ ఎత్తుగళ్ళు వాళ్ళకు ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు వెల్ క్యాలిక్యులేటెడ్ ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి మెయిన్ ముందున్న ఎజెండా ఏంటి, రాజధాని ఏర్పాటు చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి అన్న ఒక ఆలోచనే ఉంటుంది తప్ప నేను ఏ పార్టీ పోవాలని ఉండదు. ఆ ఆలోచనకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, నో డౌట్. అది ఖచ్చితంగా. సో సార్, ఇప్పుడు మీరు గ్రౌండ్లో సర్వే చేశారు, చాలామంది మీరు చూడడం జరిగింది. మీరు ఒక 60% ఓటింగ్ అయితే టీడీపీ సైడే ఉంది అని చెప్పేసి మీరు క్లియర్గా చెప్పారు. మాకు ఫుల్ ఉంటే మేము కూడా లైక్ అదే రిజల్ట్ ఇచ్చేవాళ్ళమని చెప్పారు. కానీ చాలామంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంతోమంది అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరికీ మేము మీకే ఓటేసాం, జనాలు మేము నిజంగా మీకే ఓటేసాం, మౌత్ టాక్ మాత్రమే. కానీ రిజల్ట్ వచ్చినప్పుడు ఇంత ఘోరంగానా, అంటే సైలెంట్ ఓటింగ్ మరీ ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పేసి కనీసం వాళ్ళ మొహాలు కూడా బయట చూపించుకోలేని విధంగా ఓటింగ్ అయితే చేశారు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఏమన్నా ఈవీఎం మెషిన్లే ప్రాబ్లం అంటారా వాళ్ళు అన్నట్టు? నిజంగానే ఎగ్జామ్ మీరు బాగా రాసి వచ్చారు, ఎగ్జామ్ రాసి సెంటర్ నుంచి బయటకు వచ్చే ఒక స్టూడెంట్ పోయి మైక్ పెట్టి ఎగ్జామ్ ఎలా రాసావంటే ఏం చెప్తాడు? రాసాయని చెప్తాడు, సూపర్ చించేసిన అంటాడు. రిజల్ట్ వస్తే తెలుస్తుంది, ఫెయిల్ అవుతాడు. అంటే అప్పుడు రిజల్ట్ వచ్చినాక స్టూడెంట్ ఏమంటాడు, నేను బాగానే రాసా, కరెక్షన్ చేసినాడు బాగా చేయలేదు. ఇది చిన్నపిల్లల ఆటలాగా. బుద్ధునుడు ఎవడు ఈవీఎం మిషన్ల గురించి రాంగ్ మాట్లాడు. అంటే అది రాంగ్ అయితే ఆ రోజు 151 నియోజకవర్గాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి కూడా ట్యాంపర్ చేయాలి కదా. ఇట్స్ నాట్ పాసిబుల్. యాక్చువల్గా చెప్పాలి, ఇట్స్ ఇంపాసిబుల్. ప్రజల్లో వ్యతిరేకత మాకు కనిపించింది. నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పా, వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఏ క్షణమైనా గవర్నమెంట్ అనేది ఉండొచ్చు. ఒక టైంలో మేము అనుకుంది 2023లో ఎమర్జెన్సీ వస్తుందని కూడా అనుకున్నాం. ఎందుకంటే ఇతను ఇవ్వలేడు, సంక్షేమ పథకాలు నెల రాగానే నాకు ఆలోచనలో ఏ టైంలో చేతులు ఎత్తేస్తాడు అనుకున్నాం. బట్ ఫైనల్గా మాకు కన్క్లూడ్ అయ్యింది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి సైలెంట్ ఓటింగ్ బాగా జరుగుతుంది. ఈ సైలెంట్ ఓటింగ్ వేవ్ లాగా జరిగితే ఊహించలేమని కూడా చెప్పా. అంటే మనం ఎగ్జిట్ పోల్ ఇచ్చే రోజు కూడా చెప్పా 114 నుంచి స్టార్ట్ అవుద్ది, ఈ సైలెంట్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇది ఎంత కాడికైనా పోవచ్చు. ఎగ్జిట్ పోల్ ఇచ్చిన రోజు మనం క్లియర్గా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఎటువంటి ఈవీఎం మిషన్లు ట్యాంపర్ కాలే. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓపెన్గా చెప్పకపోయినప్పటికీ ఓటు మాత్రం కూటమికి వేసారని నేను రిజల్ట్స్ చెప్తున్నాను, నో డౌట్. సార్, ఈవీఎం మెషిన్లో ఓకే, నేను ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఇంకా ఓడిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఈవీఎం మెషిన్స్ని తప్పించి ఇంకా దేన్ని దోషించలేరు. మెయిన్లీ ఇప్పుడు ఆ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి నిజం చెప్పాలంటే దేనికి పనికిరావని చెప్పుకోవచ్చు. 11 సీట్లు అంటే ప్రతిపక్షం కూడా లేదు, 18 సీట్లు రావాలి వాళ్ళకు, 18 సీట్లు రావాలి అని చెప్పేసి అన్నారు. ప్రతిపక్షం లేని రాష్ట్రంగా ఏపీ ఇప్పుడు పార్టీగా మొత్తం రాష్ట్రంలో అంటున్నారు సార్. ఇంకా అసెంబ్లీలో మొత్తం ఒకటే పార్టీ కూర్చోవడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్, ఎక్కడ జరగని విషయం ఇది ఏపీలోనే జరగబోతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది మనకి. కానీ అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం ఇప్పుడుది ఆబ్వియస్లీ ఇప్పుడు టీడీపీ గెలిచింది, కూటమి గెలిచింది. నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా వీళ్ళు బెటర్గా పనిచేసి లేకుంటే బెటర్గా ఏమైనా చేసి ముందుకు వచ్చే అవకాశాలు, మళ్ళీ పార్టీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ? ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ మళ్ళీ సస్టైన్ అవ్వాలంటే మిరాకిల్స్ జరగాలి. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొన్న ఓడిపోయింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఎంపీ సీట్లలో ఒకటని వచ్చిందా? అట్లని ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అది సస్టైన్ అవ్వాలి అంటే కంపల్సరీ ఏదైనా పార్టీతోటి అంటే నేషనల్ పార్టీతో కొల్లైడ్ అయితే కొంచెం ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీకి పార్టీ 11 సీట్లే వచ్చినాయి, కానీ ఓట్ షేర్ 40% ఉంది. ఉన్నప్పటికీ అది మళ్ళీ పెరగాలి అంటే కొంచెం స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కడే వచ్చాడు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు,
ఒక్కడే 151 సీట్లు గెలిచాడు. మళ్ళీ 151 మళ్ళీ ఒకటే అయింది. అబ్జర్వ్ చేస్తే చూడండి. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. మొదటి నుంచి మొదలు పెడితే సక్సెస్ అవుతాడు. ఏం కోల్పోయి అంటే మనం ఏం తప్పు చేసామని తను తెలుసుకోవాలి. 15 నెలల్లో నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నేను ఎక్కువ కాలం అంటే పాలకపక్షంలో కన్నా ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నా, ఇంకొక 5 ఏళ్ళు ఉంటా, నేర్చుకుంటా అని అన్నాడు. నేర్చుకుంటాడు. ఈ 5 సంవత్సరాల ఫెయిల్యూర్స్ని ఎలా ట్రీట్ చేస్తాడని చూసుకోవాలి. ఒకవేళ అతను చేయలేకపోతే ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. ఛాన్సెస్ అంటే విలీనం చేసినప్పుడు అట్లా. సార్ ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే అంటే మెజారిటీ మీరు చెప్పిన విధంగానే చాణక్య స్ట్రాటజికల్ సర్వీస్లలో మంచి మెజారిటీలు వస్తాయి, అందరికీ 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి మెజారిటీలు అని చెప్పారు. పైకే ఉన్నాయి. బాలకృష్ణ కానీ లేకపోతే మనకి ఎవ్వరి పేరు నారా లోకేష్ అయితే హిస్టరీ కొట్టారని చెప్పొచ్చు. అంటే నారా లోకేష్ నేను ఊహించలే, వాస్తవానికి నారా లోకేష్ ఊహించలే. నేను 20,000 పోతుంది అనుకున్నా, 15-20,000. నేను మీతో కూడా అన్నా పవన్ కళ్యాణ్ అయితే 25+ ఉంటుంది, ఎంతైనా ఉండొచ్చు అని చెప్పుకున్నా. బాలకృష్ణ అది 30,000 వస్తుందని డిస్కషన్లో. అంటే చంద్రబాబు నాయుడు 25,000 30,000 ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే లోకేష్ మాత్రం మిరాకిల్, ఆయనే ఊహించలే. నిన్న కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆయన మన ఫ్రెండ్ అక్కడే ఉంటాడు పక్కన, ఆయనతో అన్నాడంట, నేను కూడా ఇంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్రజలు బాగా దీవించారని. స్టేట్లోనే ఫస్ట్ మెజార్టీ కదా, బిగ్గెస్ట్ మెజారిటీ. అంటే ఇప్పుడు కింద ఏవైతే 11 సీట్లు ఏవైతే గెలిచారో అందులో కూడా 1000-2000 మెజార్టీతో గెలిచారు. మళ్ళీ వీళ్ళు పుంజుకునే అవకాశం అట్లీస్ట్ 1% ఉందంటారా? 100% ఉండదు. గెలుస్తారంటారా మళ్ళీ ఫ్యూచర్లో? అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ప్రజలు ఏ టైంలో ఎట్లా ఉంటారు, 150 సీట్లతో గెలిపించారు ఆయన్ని, ఇక 160తో గెలిపించారు, నెక్స్ట్ 175తో గెలిపించవచ్చుగా. 175 అడిగింది మాత్రం వైఎస్ఆర్సీపీ అయితే గెలిపించింది టీడీపీని అన్నట్టు. అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కదా. ఆ వ్యతిరేకత ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక చేతితోటి డబ్బులు ఇస్తూ ప్రేమగా చూసుకోవాలి. అంతేగాని ఒక చేతితో డబ్బులు ఇస్తూ ఇక ఇదే నీ బతుకు అంటే ఎప్పుడు కూడా వాడు ఊకోడు, తీసుకుంటాడు డబ్బులు. ఎందుకంటే డబ్బులు అందరికీ అవసరమే, ఎవరికి ఊరికే రావు కదా, అందరూ తీసుకుంటారు. కానీ అభివృద్ధి కూడా చేయాలి, తగిన గౌరవం కూడా ఇవ్వాలి. ఈ నెల 1వ తారీఖు నీకు డబ్బులు ఇచ్చిన, ఈ డబ్బులతోటి ఈ నెలంతా బతుకు, నీ పిల్లలకు ఉద్యోగాలు లేకున్నా ఏం కాదు, నేను ఇస్తా జీవితాంతం అని ఒక రకమైన పాలనలోకి వెళ్ళాడు. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం.